తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లాలోని గణిత ఉపాధ్యాయులందరికీ బోధనాభ్యసన ప్రక్రియలో సాంకేతిక అంశాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేయడానికి ఆన్లైన్ ద్వారా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో 30 రోజుల శిక్షణా శిబిరము ఏర్పాటు చేయనున్నది. ఈ శిక్షణా శిబిరంలో గణిత బోధనాభ్యసన ప్రక్రియలో పవర్ పాయింట్ ఏ విధంగా ఉపయోగించాలి, డైనమిక్ సాఫ్ట్వేర్ జియోజిబ్రాను ఏ విధంగా ఉపయోగించాలి, మరియు గణిత నిర్మాణాలను రోబో కంపాస్ ద్వారా ఏ విధంగా నిర్మించవచ్చునో మొదలగు అంశాలను తెలియజేయడానికి ఈ శిక్షణా శిబిరము రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ల చేత ఏర్పాటు చేయనున్నది. నేటి శిక్షణా శిబిరానికి రిసోర్స్ పర్సన్ గా ఇచ్చేసిన మిత్రులు శ్రీ వి అజయ్ కుమార్ రెడ్డి, స్కూల్ ఆఫ్ స్టేట్ మ్యాథమెటిక్స్, జెడ్పీఎస్ఎస్ కుకునూర్పల్లి, సిద్దిపేట గారిని నేటి తరగతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. టిఎంఎఫ్ అర్బన్ పక్షాన వారికి స్వాగతం పలుకుతూ తరగతి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. So I am taking the new one, any one slide. Let us take this one. Okay. File, new window. New window lo ఇప్పుడు మనం చిన్న animations చూద్దాం. So I am taking circle. First one slider here. Slider one number from 1 to స్లైడర్ ఇచ్చి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే సర్కిల్ విత్ సెంటర్ త్రూ పాయింట్, వన్ సర్కిల్. ఓకే, హియర్ వన్ మోర్ స్మాల్ సర్కిల్ అండ్ హియర్ వన్ మోర్ లిటిల్ బిగ్ సర్కిల్. సారీ, లాస్ట్ సర్కిల్ని మనం చేద్దాం. ఓకే, there are 3 circles. So you can see these circles. ఈ సర్కిల్స్ పైన మనం 3 పాయింట్స్. సో ఇక్కడ ఉన్నటువంటివి హైట్ చేస్తున్నాను. ఏని, బిని, నెక్స్ట్ సి, డి అండ్ ఈ, ఎఫ్. సో హైట్ పాయింట్స్ హైట్ చేసేస్తున్నాం. ఇక్కడ పాయింట్స్ ఆన్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్స్. సో now point on this circle and a point on this circle and a point on this circle. So now we are joining these 3 points with polygon. So polygon తో ఈ 3 points ని జాయిన్ చేస్తున్నాం. Okay sir. So now after this we can give the animation to this polygon. Actually G పాయింట్ ఉంది కదా సార్, G పాయింట్ కానీ లేదంటే H పాయింట్ ఉంది కదా, H పాయింట్ కానీ లేదంటే ఇక్కడ I పాయింట్ కానీ, దీనికి యానిమేషన్ రైట్ క్లిక్ యానిమేషన్ ఆన్ చేస్తే ఈ యానిమేషన్ ఆన్ అవుతుంటుంది. ఈ యానిమేషన్స్ని మనం ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ట్రయాంగిల్ 3 times animation, 2 points కి animation ఇచ్చి ఉన్నాం. Let us give animation to this point also. Animation. సో ఈ విధంగా ఇప్పుడు సర్కిల్స్ ని తీసేస్తున్నాను. స్మాల్ animation tool. Now I am removing graphics also. సో ఈ విధంగా animation మూవ్ అవుతుంది. ఇక్కడ ఈ animations ని మనం పాయింట్స్ కి ఇచ్చి ఉన్నాం. పాయింట్స్ animation మూవ్ అవుతుంది. ఇదే పాయింట్, దీన్ని మనం ఒక లైన్ తీసుకొని ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ తీసుకొని ఈ లైన్ కి దీన్ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, అండి రిఫ్లెక్ట్ అబౌట్ లైన్. రిఫ్లెక్ట్ అబౌట్ లైన్. సో రిఫ్లెక్ట్ అబౌట్ లైన్ తీసుకొని దీన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేసి ఇంకోటి వచ్చేసింది. అదేవిధంగా
ఈ లైన్ ఇంకా జరిపాను అనుకోండి, ఈ స్ట్రేట్ లైన్ ఇట్లా దీన్ని జరిపి ఇప్పుడు రిఫ్లెక్ట్ ఆప్షన్, దిస్ వన్ రిఫ్లెక్ట్ అబౌట్ దిస్ వన్ ఇట్లా వచ్చింది. అగైన్ దిస్ వన్ రిఫ్లెక్ట్ అబౌట్ దిస్ వన్ తీయడం వచ్చింది. సో జస్ట్ ఈ లైన్స్ అన్నిటిని తీసేస్తూ దీన్ని తీసేస్తున్నాను, ఈ లైన్ని. సో ఇందులో మనం ఓన్ క్రియేషన్ సార్, ఏం లేదు. ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నిటిని హైడ్ చేసేస్తే మనకు ఇంతకుముందు ఆపేసిన అనిమేషన్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అనిమేషన్ ఆన్ అవుతుంది. సో జస్ట్ ఫర్ క్రియేషన్ ఏదైనా టూల్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జియోజిబ్రా వినాలంటే డైరెక్ట్గా అబ్స్ట్రాక్ట్ చెప్పొద్దు స్టూడెంట్స్కి. ఏవైనా అనిమేటెడ్ ఇవి ఇంట్రెస్ట్ ఇవి పెయింట్ గురించి నేర్పించాలన్నా ఇలాంటివి కొన్ని నేర్పించి అట్రాక్ట్ చేసిన తర్వాత స్టూడెంట్కి మ్యాథమెటిక్స్ నేర్పించాలి. సో దానికోసం ఉపయోగపడుతుంది సార్ ఇది. సో మనకు మ్యాథమెటిక్స్లో కూడా అన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ చాప్టర్స్ ఉండవు, కొన్ని మనకి డ్రాయింగ్ చాప్టర్స్ ఉంటాయి, కొన్ని ప్లాటింగ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి. ఈ విధంగా స్టూడెంట్స్కి ఇక్కడ మనం అన్ని పాయింట్స్ని హైడ్ చేస్తున్నాం. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఛాయిస్ ఉంటే ఇలాంటి అనిమేషన్ అనమాట. సో ఏం లేదు, జస్ట్ 3 సర్కిల్స్ పైన ట్రయాంగిల్స్ తీసుకొని వాటికి అనిమేషన్ ఇచ్చినాం. పాయింట్స్ అన్ని తీసేసి ఈ లేబుల్స్ అన్ని తీసేసినాం అనుకోండి, వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇచ్చేస్తే అనిమేషన్ అవుతుంది. ఓకేనా సార్? క్లియర్ ఎవ్రీబడి? అర్థమైంది కదా ప్రాక్టీస్ చేసుకోవడానికి? ఓకే సార్, రిఫ్లెక్ట్ చేసినాం, పాయింట్ రొటేట్ చేసినాం, మళ్ళీ ఆపేసినాం. దిస్ ఈజ్ అ స్మాల్ టూల్. ఓకే సార్, షల్ ఐ గో టు నెక్స్ట్ వన్? ఓకే సార్. ఓకే సార్. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, మూవింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ అనిమేషన్స్. సో నెక్స్ట్ స్క్వైర్ అండ్ రెక్టాంగిల్ పెరిమీటర్ ఏరియా. ఇది 6th క్లాస్కి ఆల్రెడీ మనం ట్రయాంగిల్ తీసుకున్నటువంటి ఇది ఒకటి చూసేద్దాం. ఇది కూడా 2 minutesలో అయిపోతుంది. సో లెట్ us take a new one and then new file. Here file, new window. ఇందులో మనం గ్రాఫిక్స్ వ్యూలో తీసేస్తూ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, రెక్టాంగిల్ పేరు అండ్ ఆబ్జెక్ట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఇక్కడ ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ తీసుకుంటున్నాను. అజయ్ సార్ మీ స్క్రీన్ షేర్ కావట్లేదు. షేర్ కావట్లేదా? షేర్ అవుతుందా? ఇప్పుడు వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. బండా రమేష్ వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. రమేష్ కు నెట్ కొద్దిగా తక్కువ ఉంది. ఓకే ఓకే ఓకేనా సార్? రైట్. ఓకే, షల్ ఐ కంటిన్యూ? ఓకే సార్, ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటున్నాను. పర్పెండిక్యులర్ లైన్ పాయింట్ ఇక్కడ ఇచ్చి దీనికి పర్పెండిక్యులర్ లైన్, ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ లైన్ తీసుకున్నాను. అగైన్ పర్పెండిక్యులర్ లైన్, సేమ్ ఇదే పాయింట్ బి దగ్గరనే బి క్లిక్ చేసి వై యాక్సిస్కి పర్పెండిక్యులర్ లైన్. సో నవ్ వి ఫార్మ్డ్ వన్ box here with the x-axis, y-axis and these two perpendicular lines. So if we join polygon join చేస్తున్నాను. సో ఇది కరెక్ట్ ఫామ్ కాలేదు. ఇది కూడా ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ తీసుకున్నాను. ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో దిస్ ఈస్ ద వే వీ కెన్ మేక్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్. సో స్క్వేర్గా రెక్టాంగిల్ వేయడానికి ఈజీ వే. సో పాలిగాన్ రూల్ తీసుకున్నాను. 1 2 3 4 అండ్ అగైన్ క్లోజ్ 1. సో ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనం రెక్టాంగిల్ గీస్తే ఏబిసిడి అని వస్తుంది, ఏబిసిడి అని తీసుకుంటాం. ఇక్కడ మనం ఏ ఇక్కడ తీసుకొని నెక్స్ట్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా బి అయిపోయింది. సో ఏడిబిసి అయింది. సో పిల్లలు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలనుకుంటే మీరు దీన్ని రీనేమ్ చేసుకోండి. దీన్ని బి ఇచ్చేసేయండి, షిఫ్ట్ బి. పాయింట్స్కి క్యాపిటల్ లెటర్స్. ఇది బి ఇవ్వగానే ఆటోమేటిక్గా B1గా మారిపోయింది. సో దీన్ని సి, రీనేమ్ సి, షిఫ్ట్ సి, క్యాపిటల్ సి ఇవ్వండి. నెక్స్ట్ దీనికి రీనేమ్ డి. సో మనం కన్ఫ్యూజ్ కాకుండా, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా ఏబిసిడి. ఇక్కడ మనం ఈ లైన్స్ తీసేస్తున్నాం, ఎఫ్ లైన్, జీ లైన్ అండ్ ఆల్ లేబుల్స్ ఆల్సో. ఏబిసిడి లేబుల్స్ ఆల్సో వీ కెన్ రిమూవ్. సో దీస్ ఏబిసిడి రిమూవ్ చేయొచ్చు. సో లేబుల్స్ మాత్రమే తీసేస్తున్నాం. ఇక్కడ లేబుల్స్ తీసేటప్పుడు సెలెక్ట్ ఆల్ విత్ కంట్రోల్, 4ని కంట్రోల్ కి సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్
షో లేబుల్ తీసేస్తే మనకు లేబుల్స్ రైట్ క్లిక్ షో లేబుల్, ఒకసారి లేబుల్స్ వెళ్ళిపోతాయి. ఈ నాలుగింటిని సెలెక్ట్ చేసిన. సో యూ కెన్ రిమూవ్ దిస్ యాక్సిస్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్, యూ కెన్ గివ్ full opacity or without opacity, some any interesting color. Okay, so some thickness. So this is square. ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సి ఒక్క పాయింట్ బ్లూ కలర్ లో ఉంది, మిగతా 3 బ్లాక్ కలర్ లో ఉన్నాయి. వీ కెన్ ఓన్లీ డ్రాగ్ సి పాయింట్, వీ కెన్ ఓన్లీ డ్రాగ్ సి పాయింట్. ఏబిసి వీ కెనాట్ డ్రాగ్, ఏని కానీ బిని కానీ డ్రాగ్ చేయలేము. పాయింట్ అండ్ ఆబ్జెక్ట్, దీస్ 3 ఆర్ పాయింట్స్ ఆన్ ఆబ్జెక్ట్స్. కాబట్టి డ్రాగ్ చేయలేం. ఈ గ్రాఫిక్స్ వ్యూ తీసుకుంటున్నాను. ఇందులో ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పైన కదా, మనం కరెక్ట్ గా అక్యురేట్ గా చెప్పాలనుకుంటే ఏం చేయాలంటే, గ్రాఫిక్స్ వ్యూలో ఎనీ కార్నర్ ఈ విధంగా కరెక్ట్ గా బాక్స్ ఫిల్అప్ చేసేటట్టుగా తీసుకోండి. స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంబిగ్విటీ ఉండకుంటుంది. సో ఇట్లా తీసుకోండి. మనం ఈ సీని కనుక గ్రాఫ్ మధ్యలో పెట్టామనుకోండి, ఇక్కడ చూడండి సార్, ఏబిసిడి లార్జిబ్రిక్ వ్యూలో పాయింట్స్ లో వస్తుంది. అదే కరెక్ట్ ఏదైనా ఒక కార్నర్ దగ్గర ఫిక్స్ చేయండి, ఇంటీజర్స్ లో వస్తున్నాయి. సో ఇంటీజర్స్ లో వచ్చేటట్టుగా చూసుకుంటే బెటర్. సో నౌ ఐఎమ్ రిమూవింగ్ గ్రాఫిక్స్ వ్యూ, గ్రాఫ్స్ తీసేస్తున్నాను. సో ఇట్ లుక్స్ లైక్ రెక్టాంగిల్. ఇఫ్ యూ వాంట్ టు షో, యూ కెన్ మేక్ ఇట్ యాజ్ స్క్వేర్. సో ఒకటే దాంట్లో స్క్వేర్ రెక్టాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఫర్ 6th క్లాస్ స్టూడెంట్స్, ఇఫ్ దే ఆల్సో కెన్ టేక్. ఇక్కడ టెక్స్ట్ బాక్స్, ఈ టెక్స్ట్ బాక్స్ కంటే ముందు ఇన్పుట్ బాక్స్ లో 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి పెరిమీటర్, పెరిమీటర్ మొత్తం టైప్ చేయలేదు, పెరిమీటర్ ఆఫ్ పాలిగాన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పాలిగాన్ దగ్గర పాలిగాన్ పేరు Q1 సార్, Q1. సో ఇక్కడ జస్ట్ Q1 సెలెక్ట్ చేయండి, Q1. సో ఈ గివ్స్ నెంబర్ ఈ పెరిమీటర్ ఆఫ్ Q1, నెంబర్ ఈ పెరిమీటర్ ఆఫ్ Q1. ఇదే ఇన్పుట్ బాక్స్ లో ఏరియా అని టైప్ చేయండి, ఏరియా టైప్ చేయగానే మనకు ఆప్షన్స్ వచ్చినాయి. పాలిగాన్ సెలెక్ట్ చేయండి, ఏరియా ఆఫ్ పాలిగాన్. పాలిగాన్ దగ్గర ఈ పాలిగాన్ నేమ్ Q1 ఎంటర్. నౌ వి గాట్ హెచ్. సో ఇక్కడ కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఈని రీనేమ్ చేస్తున్నాను నేను. ఈని రీనేమ్ ఏమంటున్నా అంటే పెరిమీటర్ అని రీనేమ్ చేస్తున్నాను. పెరిమీటర్, సారీ ఈ పెరిమీటర్ కాలేదా, క్యాన్సల్. హెచ్ పెరిమీటర్ అయిందా, ఈ అయిందా? సరే ఇప్పుడు 7474 పెరిమీటర్ కరెక్ట్ అయింది సార్. పెరిమీటర్ 22. అయితే రీనేమ్ క్యాన్సల్, దీన్ని ఏరియా అని రీనేమ్ చేయాలి. సారీ, ఇది ఏరియా అని రీనేమ్ చేయాలి. ఓకే, ఏరియా. ఈని రీనేమ్ చేస్తున్నాను పెరిమీటర్, ఈ పెరిమీటర్ అని రీనేమ్ చేయాలి, పెరిమీటర్ ఎంటర్. సో ఇప్పుడు ఇక్కడ మనకు స్టూడెంట్స్ కి ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని మారుస్తుంటే దాని పెరిమీటర్ ఏరియా లెఫ్ట్ సైడ్ చూసేయచ్చు. సో కావాలనుకుంటే టెక్స్ట్ బాక్స్ తీసుకొని, టెక్స్ట్ బాక్స్ లో ఇక్కడ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఏరియా లాటెక్స్ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏరియా ఈజ్ ఈక్వల్ 35. ఓకే, దీన్ని కొంచెం నెక్స్ట్ టెక్స్ట్ లో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఏంటి సార్, ఇక్కడ 24. ఇది సెలెక్ట్ చేస్తున్నాం. లాటెక్స్ ఫార్ములా అయితే కొంచెం బాగా నడుతుంది. ఓకే, సో దీన్ని మనం సెలక్షన్ టూల్ క్యాన్సల్. ఈ ఏరియాని సెలక్షన్ టూల్ ఏరియాని కొంచెం వెరీ లార్జ్ అండ్ బోల్డ్ అండ్ థిక్ కలర్. పెరిమీటర్ ఆల్సో వెరీ లార్జ్ అండ్ బోల్డ్ విత్ డిఫరెంట్ థిక్ కలర్. సో ఇప్పుడు మనం స్టూడెంట్స్కి చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దీని యొక్క ఎక్కడన్నా సరే ఈ మధ్యలో పెట్టేస్తే ఏమవుతుందంటే పాయింట్స్లో వస్తుంది, పెరిమీటర్ ఏరియా చెప్పేయచ్చు. సో ఇక్కడ కార్నర్ కరెక్ట్గా బాక్స్లు తీసుకుంటే మనకు న్యూమరేటర్ పాయింట్స్లో రాకుండా ఉంటుంది. సో వీ కెన్ వెరిఫై. ఇక్కడ లేబుల్స్ ఉన్నాయి కదా సార్, 4545. సో 18 పెరిమీటర్ 18, ఏరియా 45 into 4 into 5 20. Very big one if you take 60-32. సో సి మాత్రమే జరుగుతుంది, వేరేది జరగదు. సో ఇంకా పెద్ద